హాయ్ స్పైసీ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ దేవి స్పైసీ అరోమా. మన తెలుగు వంటకాల్లో చేపల పులుసుకి ఒక ప్రత్యేకమైన రుచి వాసన ఉంటుందండి. అందులో మట్టమ్మ చేపల పులుసు అంటే సాంప్రదాయమైన రుచి గుర్తు చేసే అద్భుతమైన వంటకం. మసాలాల గుమ్మగుమ్మలతో చేపల పులుసు రుచితో ఈ రోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామంలో మట్టమ్మ చేపల పులుసు అండి. ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? గసగసాలు, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అండి. మసాలా పట్టు పెట్టుకోవాలి మిక్సీలోని. కొత్తిమీర, 4 పచ్చిమిర్చిలు తీసుకున్న, 1 కప్ ఆనియన్. చేపలు ముందుగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నా అండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం తగినంత వేసుకోవచ్చు. మాకైతే 2 టేబుల్ స్పూన్ పట్టింది. ముందుగా స్టవ్ వెలిగించుకుని 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసినాక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసి తర్వాత వెంటనే చేపలు వేయాలండి. చేపలు గట్టి పెట్టి తిప్పకుండా గిన్నెని షేక్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. గట్టి పెడితే ముక్కలన్నీ మొత్తం విడిపోతాయి కాబట్టి గిన్నెని షేక్ చేసుకోవాలి. చేపలు ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసి 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న 10 మినిట్స్కి ఈ విధంగా రెడీ అవుతుందండి. తర్వాత మళ్ళీ గట్టి పెట్టి తిప్పకుండా కొద్దిసేపు షేక్ చేయాలి. గ్రేవీ మొత్తం దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక ఈ విధంగా రెడీ అవుతుందండి. చూసారు కదా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో కర్రీని. మీకు నచ్చిందని అనుకుంటున్నా. టేస్ట్ గ్యారంటీ. ట్రై చేయడం మీ డ్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. Fantastic, superb, mind-blowing, unbelievable.